గద్వాల జిల్లాలో వన మహోత్సవం జరిగింది. కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ కలెక్టరేట్లో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. భావితరాల మనుగడకు మొక్కలు నాటి పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్ సూచించారు. జోగులాంబ గద్వాల జిల్లా 15 లక్షల మొక్కలను నాటాలని నిర్దేశించుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 35% మొక్కలు నాటామని కలెక్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ముసిని వెంకటేశ్వర్లు, నరసింగరావు, జెడ్పీ సీఈఓ కాంతమ్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మనకి మంచిగా మొక్కలు కూడా పెరుగుతాయి కాబట్టి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మన ఎంటైర్ రాష్ట్రంలో వన మహోత్సవం స్టార్ట్ అయింది. సో మన జిల్లాకి టోటల్ 15 lakhs టార్గెట్ ఇచ్చినారు. ఇప్పుడు వరకు మనం దాదాపు ఒక 35% ప్లాంటేషన్ చేయడం జరిగింది. సో ఈ ఒక నెల ఆఖరి వరకు కంప్లీట్ అన్ని డిపార్ట్మెంట్స్, సో మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి డిఆర్డిఓ, మన ఎంపీడీఓ, సిఇఓ గారు, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంటు, పంచాయతీ డిపార్ట్మెంటు, అలాగే అన్ని డిపార్ట్మెంట్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు. సో ఇది ఒక సోషల్ మూమెంట్ లాగా ప్రతి ఒక్కరు కూడా నాటాల్సిందే. మనకి ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ అలాంటి దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాంటింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది కూడా ఈ స్పెసిఫిక్గా ఈ జూలై మంత్లోనే మనము నాటాలి, ఎందుకంటే జూలై అండ్ ఆగస్ట్లోనే ఎక్కువ వర్షం వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఇది సైంటిఫిక్గా కూడా ఈ నెలలో నాటితేనే మనకి మంచిగా మొక్కలు కూడా పెరుగుతాయి. కాబట్టి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి నేను ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటున్నాను, అట్లీస్ట్ ఒక మొక్కలు, ఒక చెట్లు నాటితే సో అది ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా యూజ్ అవుతాయి. దీని పరంగా మన ప్రభుత్వ తరఫు నుంచి కూడా ఇప్పటి వరకు మనము గ్రామ స్థాయిలో 2,80,000 2,80,000 చెట్లు ఆల్రెడీ పంపడం జరిగింది సిటిజన్స్కి, ప్రజలకి. వాళ్ళు కూడా నాటుతున్నారు. సో అలాగే ఇక్కడ మున్సిపాలిటీ నుంచి కూడా స్టార్ట్ చేస్తున్నారు. గద్వాల మున్సిపాలిటీలో 50,000, అలాగే మిగతా మున్సిపాలిటీలు కూడా 20-30,000 చెట్లు నాటుతున్నాము ప్రభుత్వ తరఫు నుంచి, మొత్తం కలిపి 15 లక్షలు. సో ఇది కాకుండా సో ప్రజలు కూడా వాళ్ళు బాధ్యత, ఇది మన అందరి బాధ్యత. ఈ క్లైమేట్ చేంజ్ అవన్నీ చూసుకొని ఈ వెదర్ అంతా బాగుండాలి, మన ఫ్యూచర్ జనరేషన్ బాగుండాలి అంటే ఇలాంటి వన మహోత్సవం జరుపుకోవాలి. ప్లస్ వాళ్ళు ప్రతి ఒక్కరు తమ బాధ్యతలాగే స్వీకరించి అందరూ ఒక్కొక్క చెట్టు నాటాలి అని కోరుకుంటూ మన ఎంటైర్ రాష్ట్రంలో వన మహోత్సవం స్టార్ట్ అయింది. సో మన జిల్లాకి టోటల్ 15 lakhs టార్గెట్ ఇచ్చినారు. ఇప్పుడు వరకు మనం దాదాపు ఒక ఖమ్మం కలెక్టర్ ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠాలు